వచ్చింది. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. మళ్ళీ ఉంది కరకరలాడుతూ, ఉప్పు కారం అన్ని సమానం సరిపోయినాయి. ఇంట్లో మీరు కూడా చేసుకొని చూడండి. ఈ ఇంట్లో చేసుకుంటే పిల్లలు స్నాక్స్ కింద అయినా ఏదైనా టేస్ట్ చేసేగా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను. నా స్టైల్లో నేను చేస్తాను. ఒకసారి దీనికి ఏమేమి కావాలో చూపిస్తాను రండి. క్యాబేజీ, శనగపిండి, కార్న్ పౌడరు, శనగగుళ్ళు, జీలకర్ర, సాల్టు, కారం, పచ్చిమిరపకాయ చీలికలు, కరివేపాకు, ఆయిల్. ముందుగా మనం క్యాబేజీ ముక్కలు పోసుకున్నాం. దీంట్లో సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేసి బాగా పిసికితే కొంచెం నీరు ఊరిద్ది. కొంచెం జీలకర్ర కూడా వేద్దాం. ముందులా ఇంతవరకే కలిపేద్దాం. బాగా కలిపితే నీరు వచ్చేసిద్ది. చూడండి, సాల్ట్ జీలకర్ర కలిపాక బాగా కొంచెం నీరు ఊరింది. నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, మనం వాటర్ పోయొద్దు. ఇదిగో కార్న్ పౌడర్ వేసుకుందాం. అదిగో శనగపిండి, ఇది కూడా వేసేసుకుందాం. మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకుందాం. చూడండి, కలిపాము. ఇట్లా కరెక్ట్గా సరిపోయింది. ఆ పిండికి, ఆ క్యాబేజీకి, శనగపిండికి, ఆ నీరుకి సరిపోయింది. ఒక్కరోసేపు నానేద్దాం. ఈలోగా మనం ఆయిల్ వేడి చేద్దాం. కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కింది. మనం ఫ్రై చేసేద్దాం. హీట్ ఎక్కిందిలే, బాగానే ఎక్కింది. చిన్నగా వేసుకుంటే కొంచెం కొంచెం అరకేజీ తీసుకున్నాను క్యాబేజీ. కప్పు శనగపిండి, కప్పు అది కార్న్ పౌడరు, కొంచెం జీలకర్ర వేసి కలిపాను. అది అరకేజీ. సరే, ఇది కొంచెం వేగిన దాకా కొంచెం బాగా డీప్ ఫ్రై చేస్తాను. దగ్గర పడింది. ఒక్క నిమిషం అయితే ఇది దోరగా బాగా గోల్డ్ కలర్లో వస్తుంది. అప్పుడు తీసుకోవాలి. తీద్దాం. తీసే మంచి కలర్ వచ్చింది. ఇట్లా రావాలి, బాగుంది. బౌల్లో వేసుకుందాం. ముందుగా శనగగుళ్ళు వేయించుకుందాం. నూనెలు వేయించుకుందాం. కొద్దిగా కరివేపాకు, చాలు. ఇలా వేస్తే చాలు, తీసేద్దాం. ఇది మొత్తం ఇలా వేసుకుంటాం. కొంచెం లైట్గా కారం, కొద్దిగా సాల్టు, ధనియాల పొడి. ఒకసారి కలుపుతాం. ఇది క్యాబేజీ ఫ్రై రెడీ. చూసారుగా క్యాబేజీ ఫ్రై. ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది వేరే రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్ అండి. అసలే మా మనవాళ్ళకి అన్నం టైం అయింది. ఆరు మన్నారు పెట్టామమ్మా అని. వాళ్ళకి పెట్టాలి, పక్కనే ఉన్నారు. బాయ్.